హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జయ్య పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. ఏంటి ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్, యూనివర్స్. వాట్ ఈజ్ యూనివర్స్? యూనివర్స్కి అండ్ మన బ్రెయిన్కి ఏంటి కనెక్షన్ అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. యూనివర్స్లో రియాలిటీకి ప్లస్ యూనివర్స్కి కనెక్టింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను టాపిక్ కొద్దిగా వివరించి చెప్పి తర్వాత నేను మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, మీ కనెక్షన్ గురించి, మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారు. థర్డ్ పార్టీతో మీ పర్సన్కి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం నడుస్తుంది అనేది నేను చూద్దాం అనుకున్నాను. సో ఈరోజు అదే వీడియో. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్. ఓకే, యూనివర్స్ నాకు అది చేయండి, యూనివర్స్ నాకు ఇది చేయండి అని మనం పదే యూనివర్స్ అని అనుకుంటూనే ఉంటాం. యూనివర్స్ నా మాటలు వింటుంది, యూనివర్స్ నేను చెప్పింది వింటుంది, యూనివర్స్ నాకు అలా ఇస్తుంది, నా యూనివర్స్ నాకు ఇలా ఇస్తుంది. యాక్చువల్లీ యూనివర్స్ అనేది మనకి నిజంగానే ఇస్తుందా? క్వశ్చన్ మార్క్. ఇక్కడ యూనివర్స్కి మీ బ్రెయిన్కి ఏంటి కనెక్షన్? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ మార్కు. యూనివర్స్ ఉంది ప్లస్ మీ బ్రెయిన్ ఉంది. యూనివర్స్కి మీ బ్రెయిన్కి ఏంటి సంబంధం? ఇక్కడ మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది అని మనం చెప్తూ ఉంటాం. వాట్ యూ బిలీవ్ యూ బికేమ్ అని మనం చెప్తూ ఉంటాం. ఎలా? యాక్చువల్లీ యూనివర్స్ ఈజ్ ఏ మిర్రర్. యూనివర్స్ అనేది ఒక పెద్ద మిర్రర్ లాంటిది. ఇక్కడ మీరు ఏం థింక్ చేస్తారో, మీరు హ్యాపీగా ఉండడమా, మీ బ్రెయిన్లో అప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటారా, హ్యాపీ థింగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారా అనేది ఇక్కడ మీ మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్ ఉంది కదా, మీ బ్రెయిన్లో ఇప్పుడు అనే చెప్తాను నేను. ఇప్పుడు మీరు మీ బ్రెయిన్లో ఏం ఆలోచిస్తున్నారు? మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ మోడ్లో ఉన్నారు. హ్యాపీ మోడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మిర్రర్లో చూసుకుంటే ఏమొస్తుంది? మీ రిఫ్లెక్షన్ రియాలిటీకి. రియాలిటీలో మీరు హ్యాపీగా చూసుకున్నప్పుడు మిర్రర్లో మీకేం రిఫ్లెక్షన్ వస్తుంది? హ్యాపీ ఫేస్ అనేది మీ మిర్రర్లో కనబడుతుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే అర్థమయ్యేలాగా. అదే సాడ్గా ఉంటే నాకు వచ్చినట్టు గీస్తాను. అదే మీరు సాడ్గా కూర్చున్నారు, అక్కడ మీకు మీ యూనివర్స్ మిర్రర్లో మీకేం కనబడుతుంది? ఇంకా సాడ్గా అన్నట్టుగా మీ ఫేస్ మీకే కనబడుతుంది. అంటే ఇక్కడ మీ బ్రెయిన్లో ఏం థింక్ చేస్తూ ఉంటారో అది యూనివర్స్కి వెళ్తూ ఉంటుంది. అంటే ఒక మ్యాప్ ప్రొజెక్టింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు జనరల్గా మీరు జరిగేది ఏంటంటే, ఇక్కడ ఓవర్గా మీరు మీ పర్సన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడేంటి, మీ పర్సన్ మీరు ఒక చోటే ఉన్నారు, ఇద్దరు షేరింగ్ చేసుకుంటూ ఉన్నారు. థింగ్స్ కావచ్చు, మాటలు కావచ్చు. అప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది? ఓన్లీ హ్యాపీనెస్. అంటే నా పర్సన్ నాకు
మెసేజ్ చేస్తున్నారు, నా పర్సన్ నాతో మాట్లాడుతున్నారు, నా పర్సన్ నాతో మాట్లాడతాడు, నేను మెసేజ్ చేస్తాక రిప్లై ఇస్తాడు అని కన్ఫర్మేషన్ అనమాట. కన్ఫామ్గా మీరు అదే థింక్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీ బ్రెయిన్లో. ఇక్కడ రియాలిటీలో వచ్చేసరికి ఇక్కడ మిర్రర్ కదా, మీరు ఏమి ఇస్తారో అదే రిటర్న్ వస్తుంది కదా. మీరు ఇక్కడ పాజిటివ్గా మీరు థింక్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్లో మీరు అనుకుంటారు, పాజిటివ్గా మీరు అనుకునగానే అది పాజిటివ్ రిఫ్లెక్షన్ అనేది మీకు వస్తుంది ఇక్కడ. అదే ఇంత పాజిటివ్ నడుస్తూ ఉన్నా సడన్గా మీ బ్రెయిన్లో ఈ థింగ్స్ ఈ మీరు ఇంకెవరికల్లో చూస్తున్నారు అనే ఒక ఇక్కడ వీళ్ళు ఇక్కడే ఉంటారు, యాక్చువల్లీ ఇక్కడే ఉంటారు మీ పర్సన్స్. కానీ మీరేం చేస్తారు, జస్ట్ ఒక థాట్ అనేది నెగిటివ్ వేలో వచ్చింది అనుకోండి, వేరే వేళ్ళు వెళ్ళిపోతున్నారా అని మీరు అంటే మన బ్రెయిన్ అనేది మనకేం కావాలి, మన ఫ్యూచర్ అనేది మనకి ఎలా నడిపిస్తూ ఉంటుంది అనేది ముందే ప్రొజెక్టింగ్ అనేది యూనివర్స్లోకి, రియాలిటీలోకి అంటే మనం ఎనర్జీస్ వైజ్ పంపిస్తూ ఉంటాం అనమాట. వాట్ యూ థింక్ యూ బిలీవ్ బికేమ్ అని ఉంది కదా, మన బుద్ధిజంలో ఉంది, హిందూస్లో అంతా ఉంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీకు నెగిటివ్ థాట్ మీ పర్సన్ గురించి వచ్చిందో అప్పుడు మీకు యూనివర్స్కి మీరు ఏం పంపిస్తున్నారు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింగ్స్ని పంపిస్తున్నారు బయటికి యూనివర్స్కి. అదేం జరుగుతుంది, మీకు అదే ప్రొజెక్టింగ్ చేసి పంపిస్తుంది కదా. నెగిటివ్ థాట్స్ మీరు ఆలోచిస్తూ ఉంటే అదే మిమ్మల్ని పంపిస్తుంది. సో అదేం జరుగుతుంది, అదే రియాలిటీలో క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే పాజిటివ్ థింగ్స్ని యూనివర్స్కి ఇస్తారో అది రిటర్న్ పాజిటివ్ థింగ్స్ని మీకు రిటర్న్ ఇస్తుంది. అది వ్యక్తుల గురించా, మీ ఈ థింగ్స్ గురించా, మనీ, వర్క్, బిజినెస్, లైఫ్, ఓవరాల్ లైఫ్ గురించి మీరు పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటే పాజిటివ్గానే మీకు యూనివర్స్ అనేది ప్రొజెక్టింగ్ చేసి మీ రియాలిటీని సెట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు నెగిటివిటీని ఇస్తూ ఉన్నారనుకోండి, ఇది కూడా మీకు నెగిటివిటీనే ఇస్తుంది. ఇక్కడ యూనివర్స్ పని ఏంటి, ప్రొజెక్టింగ్ చేయడం. మీరు ఏమనుకుంటున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాన్ని క్రియేట్ చేసి ఇవ్వడం దాని పని. సో మీరు ఏది కోరుకుంటారో అది మెంటల్గా మీరు ఏంటి, మీ బ్రెయిన్ అనేది మిమ్మల్ని మెంటల్గా పాజిటివ్లోకి నెడుతుందా, నెగిటివ్లోకి నెడుతుందా అనేది మీరు చూసుకోవాలి. మీరు ఉండాలి, మీ మెంటల్లీ మీరు ఎలా ఉంటున్నారు అనేది ఇక్కడ ఆధారపడి ఉంది మెయిన్ థింగ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ నాకు వస్తున్నాయా అని నాకు వస్తాయేమో అని చెప్పేసి ఇలాగా మీరు నెగిటివ్ వేలో ఆలోచించద్దు. నాకు ఇది జరుగుతుందా, నేను అనుకున్నది ఇట్లా జరుగుతుందా అని మీరు అనుకున్నారు, జరుగుతుంది, ఎస్ నేను కన్ఫామ్గా అది అయిపోతుంది అనేలాగా మీరు పాజిటివ్ వేలో ఆలోచించండి. అప్పుడైతే మీరు ఆలోచిస్తావు, యూనివర్స్ కూడా మీకు అలానే ప్రొజెక్టింగ్ చేసి రియాలిటీలో మీకు రిటర్న్ అనేది ఇస్తుంది. ఇక్కడ బేసిక్ మెయిన్ థింగ్ ఏంటి, మన మైండ్, మన ఆలోచన తీరు. ఓకే, సో నేను అంటూ ఉంటాను, అందుకే ఎప్పుడైనా మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో వెళ్ళిపోతూ ఉంటే స్టక్ అయిపోయి ఉంటారు. సో ఇన్స్టెంట్గా మీరు దాంట్లో నుంచి బయటకు రండి, లేదా వేరే థింగ్స్ పైన మీరు ఆలోచించడం అనేది స్టార్ట్ చేయండి, లేదా వేరే థింగ్స్ పైన మీరు దృష్టిని పెట్టండి అని నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను. సో ఇందుకే ఇది మెయిన్ యూనివర్స్ పని ఏంటి, ప్రొజెక్టింగ్ చేసి మనకి రియాలిటీలోకి పంపించేది. అది మనం ఏది ఇస్తామో అది యూనివర్స్ అనేది మనకి ఇస్తుంది. మనం అంటూ ఉంటాం కదా, అఫర్మేషన్స్ చేయండి, మేనిఫెస్టేషన్స్ చేయండి, మనం అంటూ ఉంటాం, మనం అన్నీ ఇవే చేస్తూ ఉంటాం కదా డైలీ. సో ఇవేం చేస్తుంది, అఫర్మేషన్స్ అంటే మెంటల్ని మనల్ని మనం సెట్ చేసుకుంటున్నట్టు. అఫర్మేషన్స్ వైజ్, మేనిఫెస్టేషన్స్ వైజ్ నేను స్పెల్స్ కూడా ఇస్తూ ఉంటాను, స్పోకెన్ స్పెల్స్. ఈ స్పోకెన్ స్పెల్స్లో ఏంటి, మెంటల్గా మనం ఒక మాటని మనం చెప్తుంటే యూనివర్స్ ప్రొజెక్టింగ్ చేసి అది మనకి రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటే మీరు స్ట్రాంగ్గానే రియాలిటీలో ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు మీ లైఫ్లో. మీరు వీక్గా ఉంటే రియాలిటీలో కూడా మీరు యూనివర్స్ మీకు ప్రొజెక్టింగ్ చేసి మీకు ఇంకా అంత నెగిటివిటీని మీకు ఇస్తూ ఉంటుంది. సో యూనివర్స్ పని ఏంటి, ప్రొజెక్టింగ్ చేయడం. బట్ మీదేంటి, మీరు ఎలా ఉన్నారు అనేది మీ మీదే ఆధారపడి ఉంది ఇక్కడ. బట్ మీరు మంచిగా ఆలోచించి ముందుకు వెళ్తూ ఉంటే మీకు మంచిని ఇస్తుంది. ఎందుకు, యూనివర్స్ అనేది ఒక పెద్ద మిర్రర్. ఓకే,
యూనివర్స్ అనేది పెద్ద మిర్రర్కి మనం ఏది ఇస్తామో అది మనకి రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ మైండ్ సెట్ నెగిటివ్ థింగ్స్ని ఆలోచిస్తూ ఉన్నా, లేకపోతే ఏదన్నా వెళ్ళిపోతుంది ఇన్స్టెంట్గా అని అంటే దాంట్లో నుంచి షిఫ్ట్ చేయండి. మీ మైండ్ సెట్, మీ ఆలోచనని ఇన్స్టెంట్గా షిఫ్ట్ చేయాలి. ఓకే, ఒక థాట్ మీకు నెగిటివ్గా ఒకటి వచ్చిందా, మీకు రియాలిటీలో యూనివర్స్ అదే ప్రొజెక్టింగ్ చేస్తుంది, అదే వస్తుంది మీకు నెగిటివ్. మా పర్సన్ వేరే ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో లైక్ అని ఇట్లా మీరు అనుకున్నారా, జస్ట్ సింపుల్ థింగ్, చిన్న మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. అలా అనుకున్నారా అనే థాట్ మీ బ్రెయిన్లోకి ఎప్పుడైతే వస్తుందో యూనివర్స్లో అది ప్రొజెక్టింగ్ చేస్తుందని చెప్పే కదా, అది రిజిస్టర్ అవుతుంది. అది అయిపోయి అది అక్కడే జరుగుతుంది. ఓకే, ఆ పర్సన్ అదే చేస్తారు. సో ఇన్స్టెంట్గా మీ ఎనర్జీని ఎప్పుడు కూడా షిఫ్ట్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఎంత పాజిటివ్ వేలో మీరు ఉంటే అంత రిటర్న్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ చిన్న పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఇది నేను అర్థమయ్యేలా చెప్దాం అనుకున్నాను. అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇది యూనివర్స్ అంటే, యూనివర్స్ మనం ఏది కోరుకున్నా ఇచ్చింది. అది మీరు పాజిటివ్ కోరుకుంటారా, నెగిటివ్ కోరుకుంటున్నారా, మీకు తెలిసి తెలియకనే, నాకు తెలిసి మేము చెడు కోరుకోం కదండి అని అంటారు. నో, మనం తెలిసి తెలియక నెగిటివిటీని ఆలోచించుకుంటూ నెగిటివిటీలోకి వెళ్ళిపోవడం ఇట్లా అంతా చేస్తూ ఉంటాం. సో మన ఆలోచనలే మనకి రియాలిటీలో జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ఈరోజు నేను ఇద్దాం అనుకున్న సింపుల్ థింగ్. అర్థమైందని అనుకుంటున్నాను. సో మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది 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 అని అనుకుంటున్నారు కదా. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది? మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు. చాలామందికి జరుగుతుంది ఇది సిచ్యువేషన్. ఆయన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆయన అంటే మళ్ళీ ఏంటి మేడం మీ వాళ్ళకి చెప్పుకుంటున్నారు అంటారు. నో, ఫ్లోలో వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అది. ఓకే, థర్డ్ పార్టీస్ ఇది తిరిగింది, నేను తీయలేదు. కర్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అప్డేట్ రీడింగ్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ పర్సన్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? కన్ఫ్లిక్టెడ్. నేను ఇది వచ్చినప్పుడే నాకు అర్థమైంది ఇది కూడా అసలు. ఏందండి, ఏంది అన్నీ వస్తున్నాయి? యూనివర్స్ ఏంటి? టైం, వెరీ గుడ్. యూనివర్స్ ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ? యూనివర్స్ రిజెక్షన్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు, వాళ్ళతోనే మింగిల్ అవుతున్నారు, వాళ్ళతోనే ఉన్నారు అని అనుకుంటే ఇప్పుడు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు ఓవరాల్ మెసేజ్. అంటే సంథింగ్ అక్కడ ఏదో డిస్టెన్స్ నడుస్తూ ఉంది, అంటే సపరేషన్ కాదు బట్ దూరంగా ఉంటూ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఇలా ఉన్నారనేది ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది. అంటే మీ పర్సనే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, వారిని దూరం పెడుతూ ఉన్నారు ప్రజెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎస్, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ కెన్ ఎనీవన్. థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అయి ఉండవచ్చు. ఓకే, థర్డ్ పార్టీ అనేవాళ్ళు మీ పర్సన్ని లైక్ బ్లాక్ మ్యాజిక్, డార్క్ మ్యాజిక్, హెక్స్ అని అంటాము. వీటితోనే వాళ్ళు వారి వైపుగా మళ్ళీ వారి వైపుగా లాక్కున్నారు, వారి వైపుగా ఉండేలాగా చేసుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది పాస్ట్. ఓకే, ఒకటి డార్క్ మ్యాజిక్ లేదా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ రెండు ఏదో ఒకటే. మ్యానిపులేషన్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం కదా, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మైండ్ సెట్,
ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళల్లో వెళ్ళిపోయి వాళ్ళలో ఉండేసరికి వీరి మైండ్ సెట్ కూడా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది యాక్చువల్లీ మీ పర్సన్ది. సో ఏం జరుగుతుంది అయితే ఇక్కడ పాస్ట్లో వెళ్ళిపోయారు. యూనివర్స్ ఏంటి వై కర్స్ హియర్, వై కర్స్ హియర్ యూనివర్స్ డ్యూరింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అబౌట్ మై వ్యూవర్స్ పర్సన్. ఎస్ స్టెబిలిటీ. ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్స్తో స్టెబిలిటీ అనేదాన్ని ఏర్పరచుకునేందుకు ఇట్లాంటి బిహైండ్ సైన్స్ బ్లాక్ మ్యాజిక్ డార్క్ మ్యాజిక్ అనేదాన్ని ఇక్కడ ప్రయోగించారు అనేది చూపిస్తూ ఉంది. ఎందుకు వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకునేదానికి. కొన్ని అయితే ఫ్యామిలీ, కొన్ని అయితే రిలేషన్స్. ఇక్కడ కొంతమందికి రిలేషన్స్ అని చూపిస్తుంది. ఇది పాస్ట్ యాక్చువల్లీ, ఇది పాస్ట్లో జరిగింది, ఇది ప్రజెంట్ కాదు. ప్రజెంట్ మధ్యలో వస్తుంది, ఎండ్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇది పాస్ట్లో జరిగింది అయితే ఇది. ఎస్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ కాన్ఫ్లిక్టెడ్ మోడ్ అంటే అతను చూస్తున్నారు యాక్చువల్లీ మీ పర్సను ఏంటి వాస్తవం ఏంటి అనేదాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నారు. మేబీ గ్రహబలం అనొచ్చు లేదా యూనివర్స్ వల్ల కావచ్చు. ఇక్కడ నెగిటివిటీ మైండ్లో ఉండిపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే వినడం, వాళ్ళు ఎలా ఉంటే అలానే వెళ్ళిపోవడం అనేది ఇక్కడ చేశారు. బట్ ఎవరి బ్లెస్సింగ్స్ మీ పర్సన్ మీద ప్రజెంట్ ఉన్నాయి. ప్రజెంట్ తను వాస్తవాలను చూస్తూ ఉన్నారు. అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న డిఫరెన్సెస్ని తను చూస్తూ ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు. సో అందుకే కన్ఫ్లిక్టెడ్ మోడ్. ఎందుకు? పొరపాట్లు ఆల్రెడీ జరిగిపోయి ఉన్నాయి కదా. మీ పర్సను పొరపాట్లు అన్నిటినీ చూస్తూ ఉన్నారు. ఫెదర్స్. ఈరోజు నాకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది యాక్చువల్లీ. ఫెదర్స్ని చూస్తే గుడ్ సైన్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ వాస్తవాలని చూడటం. ఇక్కడ మీకు ప్లస్ అదర్ థర్డ్ పార్టీస్కి అసలు డిఫరెన్సెస్ లేదు, అంటే పొంతన లేదు. ఇక్కడ తన ఫీలింగ్ రైట్ నో పొంతన లేదు అసలు. కానీ నేనే ఇలా వచ్చేసాను అని తనకి తనుగా క్రిటిసైజింగ్ చేసుకోవడం, ఇలా అంతా తన లోపల కన్ఫ్లిక్టెడ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. కన్ఫ్లిక్టెడ్ మోడ్ అంటే తనతో తానే యుద్ధం చేయడం. ఒకరికొకరికి పొంతన లేదు, ఈ విషయం ఇప్పుడు తను గ్రహిస్తూ ఉన్నారు. డిఫరెన్సెస్ తనకి తానుగా లోపల ఇదైపోవడం మీన్స్ కాన్ఫ్లిక్టెడ్ అంటే గిల్ట్, రిగ్రెటింగ్ అనే ఒక ఫీలింగ్స్ మనిషిని తినేస్తూ ఉంటాయి లోపల. బట్ ఈ రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఉంది అని నేను ఎప్పుడు చెప్పుకోను, అలాగే మీ పర్సన్ కూడా చెప్పుకోవట్లేదు. ఓకే, యూనివర్స్ వై కాన్ఫ్లిక్టెడ్ హియర్, why conflict here universe please give me why conflict here yes stuck. ఇక్కడ మీ పర్సన్కి స్టక్ మీన్స్ అంతా ఆగిపోవడం. అంటే ఇక్కడ థర్డ్ పార్టీతో డిస్టెన్స్ వస్తూ ఉంది ఇక్కడ, అండ్ మీతో కూడా డిస్టెన్స్లో ఉన్నారు. అంటే డిస్టెన్స్ మీన్స్ స్టక్ అంటే ఏమీ నడవట్లేదు, స్తబ్దుగా ఉన్నారు. అంటే ఎవరు మాట్లాడుకోవట్లేదు, చేతలు లేవు, మాటలు లేవు, దూరం జస్ట్ అంతే, ఎవరికో వాళ్ళలో వెళ్ళిపోవడం. ఇలా అంతా నడుస్తూ ఉంది ప్రజెంట్. వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఇట్లాంటి డిస్టెన్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్ తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ఈ డిస్టెన్స్ క్రియేట్ అవినప్పుడే తెలుస్తుంది వ్యక్తులు ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది రియలైజేషన్ అనేది వస్తుంది. డిస్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ అబాండెడ్ అంటే మీ విషయంలో తను
రిజెక్ట్ చేయబడ్డారు, అబాండెన్ అంటే మీరు మీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తూ ఉంది. వాకింగ్ కనెక్షన్ నుంచి నాకు అసలు వద్దు అనేలాగా మీరు చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. బికాజ్ మీ పర్సన్ మీతో ఉన్న కోల్డ్ బిహేవియర్ అంటే ఏంటండి అంటే ఏంటో చెప్పు. అవును, వచ్చావా? సరే, ఓకే. కోల్డ్ అంటే నాట్ ఏ ఎమోషనల్, నాట్ ఏ థింగ్, నాట్ ఏ కలుపుకోలుతనం ఇవి ఉంటాయి కదా. ఇలా అనేది మీ పర్సన్ మీకు మీరు ఏది ప్రేమను కోరుకున్నారు, బట్ తనేంటి అది ఇవ్వలా మీకు రిటర్న్. పైపెచ్చు బిహైండ్ సీన్స్ ఆయన చేసే దిక్మాల పనులు ఒకటి, ఇవన్నీ వన్ డే అన్నీ చూస్తూ ఉంటాం, అలానే మీరు కూడా చూశారు. సో అందుకే ఇవంతా నాకు అవసరం లేదు అనే వేలో మీరు మీ పర్సన్ని దూరం పెట్టారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ మీరు వాకింగ్ అవే, మీ పర్సన్ కోల్డ్ బిహేవియర్ చూసి మీరు మీ కనెక్షన్ నుంచి వాకింగ్ అవే చేశారు అనేది చూపిస్తూ ఉంది. వై యూనివర్స్, వై అబాండెడ్ హియర్? ఇక్కడ కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని బాధపెట్టి వాళ్ళు బూస్ట్ అవ్వడం, మిమ్మల్ని బాధపడుతూ ఉంటే వాళ్ళు ఆనందంగా ఉండడం, అంటే ఒక సైకో తత్వం అనమాట, ఒక సైకో లాంటిది. అంటే మీరు ఎంత కుళ్ళి కుషించి బాధపడుతూ ఉంటారో వాళ్ళకంతా ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు అదే వస్తుంది. ఎందుకు యూనివర్స్, వై బాండెడ్? ఎస్, ఇక్కడ మీ పర్సన్ని మీరే విసిరేశారు అనేది ఇక్కడ నాకు వస్తూ ఉంది. అందుకే ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ డిఫరెన్సెస్ని చూస్తూ ఉన్నారు అని చెప్పాను కదా. ఈ డిస్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు తను మీ గురించి తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది ప్రజెంటు. సో అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి దూరంగా ఉన్నారు యాక్చువల్లీ. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి అని అయితే తనకుంది ఇంటెన్షన్. ఎక్కడైతే తన థర్డ్ పార్టీతో ఉండి సెటిల్ అయిపోవచ్చు, స్టెబిలిటీ థర్డ్ పార్టీతో ఉంటుంది అని అనుకున్నారో వారు ఇప్పుడు మీ దగ్గరికి తిరిగి వచ్చేయాలి, తిరిగి ప్యాచప్ చేసుకోవాలి అని అయితే తను అనుకుంటూ ఉన్నారు. ఎస్, ఇక్కడ మీ పర్సన్ ఇదిగో కార్డ్స్ ఇట్లానే రావాలి యాక్చువల్లీ. తను వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టైమింగ్ అనేది టైమింగ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ తను ప్రజెంట్ అసలు బాగాలేదు, కాన్ఫ్లిక్టెడ్ మోడ్లో ఉన్నారు. అండ్ అలాగే ఈ సైకిల్ అనేది కూడా మారాలి. యూనివర్స్ మనకేం చెప్తుంది ఇక్కడ, ఈ పెయిన్ఫుల్ సైకిల్, డిస్టెన్సు, సపరేషను అనేది కూడా ఒక కర్మ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనేది జరుగుతుంది, మళ్ళీ రీస్టార్ట్, న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. సో టైం అనేది నడవాలి. ఈ టైమింగ్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఆ సైకిల్ పూర్తయిపోయి ట్రాన్స్ఫార్మింగ్ అయ్యి అంటే వాళ్ళని వాళ్ళుగా మార్చుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి వస్తే ఇక్కడ. సో ఇక్కడ యూనివర్స్ కూడా టైమింగ్ గురించి చూపిస్తూ ఉంది. వై టైమ్ హియర్ యూనివర్స్? ఏంటి వై టైమ్ హియర్? వై టైమ్ హియర్? ఎస్, చెప్పాను కదా ఇక్కడ మీ పర్సన్కి తిరిగి మీ దగ్గరికి రావాలని ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ మీ పర్సన్కి తిరిగి రావాలని ఉంది, బట్ తను ఇప్పుడు మంచిగా తను డెసిషన్స్ తీసుకునేదానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అంటే మంచి చెడు ఏంటి, నేను ఎలా ఉండాలి అని ట్రాన్స్ఫార్మింగ్ అవ్వాలి అని చెప్పాను కదా. అవ్వకుండా వచ్చి నేను అంటే అది కుదరదు కదా. కనెక్షన్స్ వైజ్ ట్రాన్స్ఫార్మింగ్ అవి మనిషి నిజంగా మారి వస్తే ఓకే. అదే తను కూడా టైం తీసుకుంటున్నాడు. ఇది కూడా టైం కార్డే, వెయిటింగ్ మోడ్. అంటే మంచి టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు మళ్ళీ తిరిగి మంచి అవకాశం ఇవ్వాలని ఇక్కడ ప్రజెంట్. అండ్ ఇక్కడ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ అనేది వచ్చింది. ఇక్కడ ఫ్యూచర్ ఎండ్ కార్డ్ అనేది ఫ్యూచర్గా చూస్తాం మనం. ఫ్యూచర్లో మీ పర్సన్కి మీకు ఈ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వబోతూ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఫ్యూచర్. అండ్ అలాగే హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ కనెక్షన్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. ఎందుకు అదేంటి మీరు థర్డ్ పార్టీ రీడింగ్ చూసి మా గురించి చెప్తారు అని మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ థర్డ్ పార్టీలో ఇక్కడ వచ్చేస్తున్నారనే ఉంది కదా. థర్డ్ పార్టీని ఆల్రెడీ డిస్టెన్స్లో పెట్టారు.
దూరంగా ఉన్నారు. ఇక్కడ తను రావాలనుకుంటుంది ఎక్కడికి, మరి మీ దగ్గరికే కదా. న్యూ వన్స్ అయితే న్యూ బిగినింగ్, న్యూ ఫెలోస్ అనే ఇక్కడ నాకైతే చూపించారు. సో ఏం జరుగుతుంది? వై ప్రాస్పెక్టివ్ హియర్ యూనివర్స్, వై ప్రాస్పెక్టివ్ హియర్ యూనివర్స్. ఎస్, క్లియర్ ద ఇక మీ పర్సన్ మల్టిపుల్ ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు కదా, వాటిని క్లియర్ చేసుకోవాలి అని అయితే తను రావాలనుకుంటున్నారు. అండ్ అలాగే మీతో ఉంటే తనకి మల్టిపుల్గా బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు తను అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఇక్కడ మీతో ఉంటే తనకి రకరకాలుగా బెనిఫిట్స్ కలిసి వస్తాయని మీ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే మీతో మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి అని అయితే తను అనుకుంటూ ఉన్నారు. రావాలనుకుంటున్నారు, ఆల్రెడీ అయిపోయింది డెసిజను. బట్ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, తను ఎలా ఉండాలి అని. ఓకే, ఇక్కడ ప్రాస్పెక్టివ్ మీన్స్ తనైతే ఈ బ్లాకేజెస్, మిస్అండర్స్టాండింగ్స్ ఊరికే వచ్చంగానే పోవు కదా. సో వీటిని క్లియర్ చేసేదానికి తను కొద్దిగా టైం తీసుకుంటారనేది ఇక్కడ ఓవరాల్ మెసేజ్ చూపిస్తుంది. బట్ ఓవరాల్ మెసేజ్ అయితే రావాలనే ఉంది, మీ దగ్గరికి వస్తారు. బికాస్ తనకి మీతో ఉంటే రకరకాలుగా బెనిఫిట్స్ అనేవి మీతో కలిసి వస్తాయి అనేది తనకి ఉద్దేశం. సో ఇది రీడింగ్, ఇవాళ రీడింగ్. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కదా, మరి లవ్ మెసేజెస్ చూద్దామా? లవ్ మెసేజెస్ ఈరోజు ఏమి ఇచ్చారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ మై వ్యూవర్స్ పర్సన్ లవ్ మెసేజెస్ ఫర్ మై వ్యూవర్స్ యూనివర్స్. ఈ కార్డు పడిపోయింది. పెయిన్ఫుల్ మెమరీస్ చెప్పానా? ఇక్కడ మీ పర్సన్కి పెయిన్ఫుల్ మెమరీస్ ఏవో వెంటాడుతున్నాయి అంట స్టిల్. ఓకే యూనివర్స్, ప్లీజ్ మోర్ దెన్. If I could go back in time, I would handle us differently. ఇక్కడ చెప్పానా? నేనేం చెప్పా చూసారా మన రీడింగ్? ఇక్కడ మీ పర్సన్కి కాలంలో వెనక్కి వెళ్ళగలిగితే మిమ్మల్ని పాస్ట్లో ఎలా అయితే ట్రీట్ చేశారో దాన్ని మార్చుకోవాలి అని అనుకుంటారంట. డిఫరెంట్గా ట్రీట్ చేస్తారంట తనకు ఆ శక్తి ఉంటే. వెరీ నైస్. Yes, give another. Okay. Why do I feel so lost? ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మీ పర్సన్ని మీరు విసిరేశారు, దూరం పెట్టారు అని. మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు యాక్చువల్లీ. ఆయనకి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తూ ఉందంట. ఎస్, ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. మీ పర్సన్కి మీరంటే అబ్సెషన్ ఫీలింగ్ ఉందంట. దూరంగా ఉన్నారు కదా, వస్తుంది అది ఆటోమేటిక్. ఓకే ఎనీవేస్, నెక్స్ట్. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్. ఈ బిఎస్ అంటే ఏందో నాకు తెలియదు, మీరంటే అట్లా అంటే పెట్టబాకండి. ఈ బిఎస్ అంటే ఏంటి నాకే తెలియదు యాక్చువల్లీ. ఓకే, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. ఇక్కడ రాసుల వైస్ చూస్తే ఫైర్ సైన్ వాళ్ళు ఉన్నారు. ఏరిస్, సాజిటేరియస్, లియో సైన్ వాళ్ళు అంటే మేషం, ధనస్సు, సింహరాశి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎర్త్ సైన్ వాళ్ళు ఉన్నారు. వృషభ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, సో సైన్స్ అయితే అవి. ఇది మీ మెసేజెస్. సో ఇది ఇవాళ రీడింగ్ గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పానీయం. థ్యాంక్ యూ.